హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా తమ్ముడైతే తుని అండ్ నర్సీపట్నం దగ్గరలో ఉన్న తాండవ రిజర్వాయర్కి అయితే వెళ్తున్నాము. గాయస్, ఈ తాండవ రిజర్వాయర్ నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళటం, కానీ చాలా మంది చెప్పిన మాట ప్రకారం అయితే మేము వెళ్తున్నాం. ఎందుకంటే చాలా బాగుంటుందంట లొకేషన్ అయితే. వెళ్ళేటప్పుడు ఈ దారిలో చూడండి, చెట్లు, ఆ కొండలు, ఆ పచ్చటి పొలాలు, జీడి చెట్లు, మామిడికాయ చెట్లు, ఇంకా అసలు మామూలు లేదు. చూడండి, అక్కడైతే మొత్తం అంతా డ్రోన్ అంతా ఎగరేసి అంతా అయితే తీసాము. వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. అంతా మామిడికాయలే. ఫ్రెండ్స్, విలేజ్కి అయితే వెళ్ళే దారిలో అయితే విలేజ్ తగిలింది. సార్ చూస్తే తక్కువ విల్లులో ఉంటాయి. చూసిన ప్రతి విలేజ్కి ఒక 10-20 ఇల్లులు అట్లా అయితే ఉంటున్నాయి. సో ఇక్కడైతే ఎక్కువైతే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయితే ఉండరు. అంతా అక్కడ కొండల దగ్గర, పొలాల దగ్గర పని చేసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే కొండదారులు అంటారు కదా, అట్లాగా. సో కానీ మంచి వాళ్ళే మంచిగా అయితే పలకరిస్తున్నారు. నిజంగా వెళ్ళే దారిలో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అసలు చూస్తున్నారు కదా, అక్కడ ట్రీస్ కానీ మొత్తం అంతా ఏదో ఒక కేరళలో ఉండే ఫీల్ అయితే కలుగుతుంది. కొండపైకి అయితే వెళ్తున్నాం. పైకి బాగా హైయెస్ట్ గా చూస్తున్నారు కదా, ఇక అరకు వెళ్ళే ఫీలింగ్ అయితే వస్తుంది. ఓ, ఇక్కడ అయితే ఎవరో ఏదో పడుతున్నారు. తమ్ముడు ఏం చేస్తున్నారా? చేపలా? గాయస్, ఇక్కడైతే చేపలే పడుతున్నారు, చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది కూడా కొండల మధ్యలోంచి వాటర్ అయితే వస్తుంది. ప్రసన్న, దీన్ని క్యాప్చర్ చేయవా? అవి ఎక్కడి బయటని పట్టినాయా? కడుగుతున్నారా? అమ్మటానికేనా? ఏం చేపలు ఇవి? ఇదే ఇదే దీన్ని కొరక అంటారా? గొరస, సముద్రంలో ఉన్నదాన్ని గొరక. మేము ఫిషర్మెన్సే, మాకు 15 బోట్లు ఉన్నాయి. చీరాల్లో ఉంటాం మేము. ప్రసన్న, గొరస. ఈ కాలంలో పట్టుకొచ్చి కడుగుతున్నారు నీట్గా, చెరువులోని. కొన్నారా? ఓకే. అంతా చూడు, చాలా బాగుంది లొకేషన్. లొకేషన్ బాగుందని ఇక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు చీరాల నుంచి వచ్చాం, ప్రకాశం డిస్టిక్. మేము బైక్ మీద తిరుగుతాం. గైస్, లొకేషన్ అయితే మామూలు లేదు. ప్రసన్న, తీరా తీసా ఎవరిదాక బాగుంది. ఫ్రెండ్స్, వెళ్ళేదారిలో అయితే చేపలు పట్టిని చూసాం కదా. సో చిన్న చిన్న చేపలు అయితే పట్టి వాళ్ళు అక్కడే కడిగి అమ్ముతారంట. సో నిజంగా ఆ నీరు అట్లా కొండపై నుంచి కిందకు వస్తూ ఉంటే చాలా తేటగా కనిపిస్తాయి నీళ్ళైతే. సో వెళ్ళే దారిలోనే పనులు చేసుకున్నారు కనిపించారు. సో
సో పల్లెటూరులోని ఉపాధి హామీ పథకం అంటారు కదా, సో మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అయితే కనిపించారు. మేమైతే వెళ్తుంటే వాళ్ళు మమ్మల్ని ఎంతగా చూస్తున్నారు. ఎందుకంటే మేము పెద్ద బండ్లు వేసుకెళ్తున్నాం, దట్టు అటువైపు ఇట్లా వీడియోస్ తీసుకుంటే ఎక్కువ రారు కదా, అందుకని ఎంతగా చూస్తున్నారు. గాయస్ లొకేషన్ అంటే మామూలు లేదు అసలు. అరకు పైకి వెళ్తాం చూసావా, అట్లా అనిపిస్తుంది. కొండ ఎక్కి కొండ దిగి నిజంగా అయితే ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు, అన్ని ఆఫ్ అయిపోయి. ఎందుకంటే మనం టౌన్ కి సిటీ నుంచి చాలా దూరంగా అయితే వచ్చేస్తున్నాం మెరక్కి. ఫ్రెండ్స్ ఫైనల్లీ మేము తాండవ అయితే వచ్చేసాము. సో తాండవ దగ్గర ఓసిపిల్లి అప్పలు అని చెప్పి ఒక పర్సన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలతో మాట్లాడి ఆ యొక్క డ్రోన్ అని అయితే ఎగరేసాము. సో ఆ పిల్లలైతే మాకు తాండవ మొత్తం చాలా చూపించారు. ఈ తాండవ తుని నుంచి 38 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నర్సీపట్నం నుంచి 28 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా పైనుంచి ఆ లొకేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ అరౌండ్ 33 ఇల్లు 34 ఇల్లు ఉన్నాయి. ఒక 50 కుటుంబాలు అయితే ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళ జీవన ఉపాధి ఎట్లా అంటే ఇక్కడ ఆ చిన్న పడవల మీద వేటకెళ్ళి రోజుకు 2000 ఇలా 2500 ఇలా 1000 రూపాయలు అయితే తీసుకొచ్చుకొని బతుకుతారు. ఆ తాండవ నదిలోనే వాళ్ళు బ్రతుకుతారు. ఎప్పుడు ఎంతకాలం ఉన్నా అక్కడ అలాగే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ అయితే ఉంటుంది. చూడండి లొకేషన్ ఎలా ఉంది మీరే. ఆ ప్లేస్ చూసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయని అనిపించింది. నిజంగా ఒక 33 కుటుంబాలు అక్కడ నివసించి వాళ్ళ జీవనోపాధి అనేది జరిగిస్తున్నారంటే అసలు మామూలు విషయం కాదు. చూస్తుంటే చుట్టూరు ఎంత పెద్ద నదో అది, ఆ కొండల మధ్యలోంచి అయితే నది అయితే అట్లా వెళ్తూ ఉంటుంది.
సో నిజంగా అక్కడే ఇల్లు కట్టుకుని ఉండిపోవాలనిపించింది. నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. మేమైతే చాలా ఫొటోస్ అయితే దిగాము. క్లైమేట్ ఎలా అవుతుందంటే వెంటనే అప్పటికప్పుడు ఎండ ఉంటే అప్పటికప్పటికి వాతావరణం మారిపోయి మబ్బులు పెట్టి వర్షం అయితే పడుతుంది. ఆ బోటులు, ఆ పడవలు, చిన్న ఇంజిరాలు, నిజంగా ఆ ఫీల్ అయితే చాలా బాగుంది గైస్. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language. డ్రోన్ అయితే మొత్తం అంతా ఎగరేసాము. సో ఆ బాబు అయితే చూడండి నీటిలో దూకి ఈత అయితే కొడుతున్నాడు. నాకైతే ఈత రాదు, అది మునిగా ఉండే నేను కూడా. దట్టు నేను మా తమ్ముడు అయితే బైక్ వేసుకు వెళ్ళాము. సో నిజంగా అక్కడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు చిన్నపిల్లలు చదువుకోవడానికి నర్సీపట్నం లేదా దగ్గర నాతవరం, తుని అట్లా అయితే వెళ్తారంట. సో చూస్తున్నారు కదా, ఈ బాబు అయితే భలే ఆడుకుంటున్నాడు. ఫ్రెండ్స్, వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో షేర్ చేయండి. అందరూ ఆంధ్రప్రదేశ్ వదిలేసి బయట ఊర్లో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, కానీ నేను ఆంధ్రప్రదేశ్ని చూపిద్దామని చెప్పి నా ఒక ఆశతో అయితే నేను ట్రావెలింగ్ చేస్తాను. సో కీప్ సపోర్ట్ ఆల్వేస్. థ్యాంక్ యూ.